ప్రభువారు శిలువ మీద వేలాడుతూ మాట్లాడినటువంటి 3వ మాట. ఈ మాట వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ కలిగినటువంటిది. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 27 వచనాలలో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ప్రభువు దున్నబడిన వీపుతో, గుర్చబడినటువంటి ముండ్ల కిరీటంతో, 3 శీలల్లో వేలాడుతూ తన తల్లిని జ్ఞాపకం చేసుకోవడం, ఇది మన అనుదిన జీవితాలలో ఆచరింపదగినది. ఇక్కడ ఈ వచన భాగం చదువుతూ ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం కదా, ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇవే భాగాలు చెప్పబడతాయి అన్ని సంఘాలలో కూడా. కానీ ఎందుకు ఇది ఇలాగే ఇదే ప్రసంగం, ఇదే ఆరాధన, ఇదే ఎందుకు చేస్తున్నాం అంటే మనం మాట వినట్లా, ప్రభు మాట వినట్లా. ప్రభువు మనలందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళాలని, నీవు నాతో కూడా అనే పదం చాలా చాలా విలువైంది. తీసుకెళ్ళాలని ఆశిస్తుంటే మనం ఏమైపోతున్నాం అంటే ఏదో ఒక పరిస్థితుల్లో డ్రాప్ అయిపోతున్నాం, మనం పొందుకోవట్లేదు. ఇక్కడ ప్రభువారు తన తల్లితో చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని ఫొటోస్లో ఎలా ఉంటుందంటే సిలువ కింద ఉన్నట్టు ఉంటుంది. కాదండి, ఆయన ఇలా చూస్తూ ఉండేటప్పుడు ఆ తల్లి ఎప్పుడన్నా సరే, పిల్లలు పరిగెట్టి వెళ్ళి ఇలాగా కాలికి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, చిన్న గీత గీసింది అనుకోండి, ఇంతే రక్తం వచ్చింది అనుకోండి, తల్లి మంచి పని అవ్వింది అంటారా? అనరు. అప్పుడు కొన్న కోపం అంతా పోయి గబ నీళ్ళేసి సొబ్బేసి కడిగేసి ఏమన్నా మందేదో పెట్టేసి, కన్న తల్లి ఆ యొక్క స్థితిని చూస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా అండి? అది భరించలేనిది, ఓర్చుకోలేని స్థితి అది. ఆ స్థితిలో కూడా లూకా సువార్తలో 1వ అధ్యాయం అంతా కూడా ప్రభువారి జనన విధానం అని రాయబడి ఉంటుంది. ఈ లూకా గారు డాక్టర్ గారు, ఆయన రాసే విధానం అంతా చాలా వివరంగా రాసినటువంటి ఇది. ఈ యొక్క ప్రవచనంలో కన్యక, యెషయా గ్రంథంలో ఉంటుంది, కన్యక గర్భవతి అయి కుమారుని కరుణ అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇప్పుడు ప్రభు దూత ప్రత్యక్షమైంది మరియమ్మ గారికి. దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యి ఉన్నాడు. ఏంటి చెప్తున్నారు, వింటుంది. అన్న తర్వాత ఈమె ఏమంటుందంటే, ఇదిగో ప్రభు దాసుదారులను నీ మాట చెప్పున జరుగును గాక. ఎన్నిసార్లు మనం ఏ విషయాన్నన్నా ఇంతగా లోపడగలం? మనమైతే చాలా చాలా ఆలోచిస్తాం. ఈ దినాల్లో అందరికీ కూడా ఆలోచన పరిధి పెరిగిపోయింది. నా చిన్నప్పుడు దినాలలాగా ఇప్పుడు దినాల పిల్లలు ఎవ్వరూ లేరండి. చాలా చాలా స్మార్ట్ పిల్లలు. ఇంకా మరియమ్మ గారు అయితే నీ మాట చెప్పునే జరుగునుగాక అంటే అది ఏదైనా సరే, కలిమైనా లేవైనా ఏదైనా సరే, ఆమెకి ఏముందండి? యేసు ప్రేమ నుంచి, దేవుని ప్రేమ నుంచి ఎడబాపనేరదు. రోమీలకు రాసిన పత్రికలో ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ప్రభు ఆమెను ఎన్నుకునే విధానం, నేను అనుకున్నా ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో కన్యకలందరూ మెస్సయ్య వారి యొక్క గర్భంలో పుట్టాలని ప్రతి వారు ఎంతో పవిత్రంగా ఉంటారు. అటువంటి అవకాశం మరియమ్మ గారిని ఎందుకు వచ్చింది? మరియమ్మ గారినే ఎంచుకునే పరిస్థితి
ఎందుకంటే ఆమె తత్వం ఏంటంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. లోబడే విధానం. ఏమండి, మనకి చిన్న మాట అంటే నాకు కూడా చాలా కోపం అండి. తిరగబడే తత్వం. ఎన్నిసార్లు మనం మనుషుల కంటే వాళ్ళు అలాగంటారు, ఆ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితులకు తగినట్టుగా. ప్రభు మీద తిరగబడిన పరిస్థితులు. ఇక్కడ ప్రభువు మనుషులు పై వేషాలు చూడండి. ఆయన పై వేషాలు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంటి? ఇన్నర్ హార్ట్లో లోపల 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 నువ్వెవరు. ఇక్కడ ఏమో ప్రభు దాసురాలను అంటూ ఆ భాగంలో ఏమని ఉంటుందంటే, తన బంధువురాలకు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ఆవిడకి 6వ నెల. ఆమె ఏంటంటుందంటే, నా ఆత్మ ప్రభువునందు ఆనందిస్తున్నది, నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియకు కూడా రక్షణ యేసులోనే. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఈ యొక్క కంటత వాక్యం తెలుస్తుంది. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున. అంతగా లోబడింది కనుక తర్వాత ఆ యొక్క బిడ్డ పుట్టినప్పుడు ఏమండి, నిందించేవాళ్ళు ఉండరంటుకుంటున్నారా? అవమానపరిచేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఇవి ఎన్ని వచ్చినప్పటికీ ఆమె యొక్క ఆలోచన విధానం ఏంటండి? ఆలోచన విధానం ఏంటంటే, ప్రభు వారు నాతో మాట్లాడారు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించారు. ఇప్పుడు దినాలలో కొందరు ప్రభువుకి వ్యతిరేకులైనటువంటి వారు చాలా అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఈ దినాల్లో ఉన్నాయి. చాలామందికి తెలుసు, నేను చెప్పాలనే ఉద్దేశం లేదు. కనుక ఈ దినం మనం నేర్చుకునే వాక్య భాగంలో తల్లి అయినటువంటి మరియా లోబడే తత్వం ఈరోజు ఇంతగా ప్రశంసింపబడుతుంది అంటే ఆమె లోబడే తత్వం. రక్షకుణ్ణి తీసుకొని రావడానికి తన వేదన భరించింది, హేళన భరించింది, అవమానాన్ని భరించింది. అక్కడ ఆయన యొక్క ప్రియ శిష్యుల్లో చిన్నవాడైనటువంటి యోహాన్ని చూసి అంటున్నారు ప్రభువారు, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. అంటే ఇక నా యొక్క స్థితి అయిపోతుంది, నీ బాధ్యతను చూసుకునే బాధ్యతని ఇంకొకరికి అప్పగిస్తున్నా. ఇక్కడ ఈ కుమారుడు తన తల్లిని చూసి, అమ్మ నీ కుమారుడు. యోహాను ఎటువంటి వాడంటే, తనకిచ్చిన బాధ్యతను నమ్మకంగా నా తల్లిని చూడగలడు అనేది ప్రభువుకి తెలుసు. అప్పటి నుంచి ఆమెని ఏం చేశాడు? తన తల్లిగా చూడడం నేర్చుకున్నాడు. ఇదేనా మనం నేర్చుకునే వాక్య భాగంలో, ప్రభు తన నామాన్ని చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక ఇక్కడ మనం నేర్చుకునే వాక్య భాగంలో ప్రభు వారు తన తల్లి బాధ్యతని శిష్యులకు అప్పగించారు. ఈ శిష్యునికి ఇచ్చినటువంటి క్రెడిట్ ఏరియా, ప్రభు వారి యొక్క అపోస్తలుగా ఏర్పాటు చేసిన వారందరూ కూడా ఘోరమైనటువంటి మరణాన్ని చవిచూశారు, ఒక్క యోహాను తప్ప. ఈ యోహాను ఎటువంటి వాడంటే, నేను యోహాను గురించినటువంటి బయోగ్రఫీ చదివాను. యోహానుకి ఎప్పుడైతే ఈ బాధ్యత అప్పగించబడిందో అప్పటి నుంచి తన తల్లిని చూసుకుంటూ వాళ్ళందరూ మేడగది మీద, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది, మేడగదిలో ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉందని అక్కడ రాయబడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 5 సార్లే రాయబడి ఉంటుందండి తల్లి అయిన మరియ గురించి. ఆ తల్లి వారితో కూడా సహవాసంలో ఉంటూ వస్తుంది. వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఆకాశారూఢై మేఘారూఢై వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో ప్రభు వారు ఆంద్రేయ ద్వారా చెప్తారు, యోహానుని ఈ యొక్క సువార్త రాయమని. అందుచేతనే మత్తయి సువార్త, మార్కు, లూకా ఒకలాగా ఉంటే యోహాను సువార్త వేరేగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది.
అందులో పునరుద్ధానం గురించి, సత్యం గురించి, మార్గం గురించి, అన్యులందరికీ కూడా ఆయన దేవుడని, సమరయ స్త్రీ గురించి, ద్రాక్షవల్లి గురించి, గొర్రెల కాపరి గురించి. ఈ దినాల్లో క్రైస్తవులు అనకుండా ఈ గొర్రె అన్నం మొదలెట్టారు. అన్నం మొదలుపెట్టినా మనమేం ఫీల్ అయిపోవలసిన అవసరం లేదు. మనం అందరం గొర్రెలమే. మేకలంటే తిరగబడతాయి కానీ గొర్రెలు ఏం తిరగబడవండి. ఇక్కడ ఈ యోహాను గారి గురికి అలా జరిగినప్పుడు అప్పుడు ఆయన యోహాను సువార్త రాశారు. 7 సంఘాలని స్థాపించారు. ఆయన 3 పత్రికలు రాశారు. యోహాను, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను. పద్మాసు ద్వీపంలో ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఎందుకు తెలుసా అండి? అతను ఇలా ప్రకటించుకొని వెళ్ళిపోతుంటే ఈ డొమినియన్ చక్రవర్తి గారు ఆయన ఏం చేస్తారంటే బాగా మరుగుతున్న నూనెలో వేసేస్తారు. ఎవరిని? జాన్ గారిని, యోహాను గారిని. ఆయన కాల్పుడు. ఇంక ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆయనకి. ఇరిటేషన్ వచ్చేసి ఇతను పద్మాసు దేశంలో పడియండి. పద్మాసు ద్వీపంలో మనుషులు ఎవ్వరూ ఉండరండి, ఎవ్వరూ ఉండరు. తినొక్కడే తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు. ప్రభు ఏర్పాట్లు ఎంత గొప్పవంటే అక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఏముంటుందంటే పడుకోవడానికి అన్నట్టు ఒక రాయి, ఇక్కడి నుంచి ఒక రాయి, అటు నుంచి ఇటు రాయి, ఈ వెలుతురు లోపలికి వచ్చే విధంగా ఉంటుంది. అక్కడ ఈ యొక్క యోహాను ఉండిన తర్వాత ఆయన ఈ ప్రకటన గ్రంథం, ఆత్మావేశుడే రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఈ దినాన ఆ ప్రకటన గ్రంథాన్నే కానీ మనకు లేకపోతే మన విశ్వాసం యొక్క దీన్ని మనం అంచనా వేసుకోలేము. పరలోకం అంటే ఎలాగుంటుంది, వాటి యొక్క వైభవం, వాటి యొక్క వైభోగం. ఈ యొక్క యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన తర్వాత ఆయన రాస్తూ రాయలేకపోతాడు. ఇలాగ ఒక రాయిలాగే ఉంటుంది అక్కడ. అంతా ఏమీ కట్టడాలు ఏమీ లేవు. ఆయన ఇలాగే కూర్చొని కళ్ళు మూసుకుంటూ ఆత్మావశుడై రాసేస్తూ ఉంటాడు. ఆయన ఒక త్వరలో అంటే పేపర్ షీట్లు అటు ఉంటాయండి, పైరాస్ అంటారు దాన్ని. ఆ పైరాస్ అనే పేపర్ మీద రాస్తారు. సరే, ఈ రాసిన తర్వాత మళ్ళీ ఈయన అక్కడ బాగానే ఉన్నాడని ఆ శిక్ష అయిపోయిన తర్వాత తీసుకొచ్చేస్తే ఆయన పండు ముసలి సుమారు 100 సంవత్సరాలు బతికినటువంటి వాడు. ఈ పండు ముసలి అయిపోయినటువంటి యోహాన్ని ఆయన ఇంట్లో ఉండడం, ఆరాధనకి వెళ్ళిపోతాడు. ఆయనకు ఒక శిష్యుడు ఆయన్ని ఇలా చేతుల మీద ఎత్తి పట్టుకెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసినటువంటి ప్రసంగం ఇక్కడ తీసుకెళ్ళి చెప్తునేటప్పుడు ఆయన చెప్పే మాటలేంటి తెలుసా అండి? యేసయ్య ప్రేమ స్వరూపి. మీరు 1 యోహాను అంతా చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ 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 అనేది తప్ప ఇంకోటి ఏటి ఉండదండి. అంత గొప్పగా ప్రసంగించినటువంటి వ్యక్తి, బహుగా వాడబడినటువంటి వ్యక్తి. మనం ఏం చేయాలండి? నీవు నీ దేవుడే నీ యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు ఈ సంవత్సరమైనా నీ తల్లి విషయంలో నీ ప్రవర్తన, నీ మాట కూడా చాలా హార్ష్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. అమ్మ ఎరా ఇలా మాట్లాడుతున్నావు, అదే చిన్నప్పుడు అనుకోండి ఏం చేస్తారు? నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఫటాఫటా గట్టిగా కొట్టిన దినాలు ఉన్నాయి నా కొడుకుని. కనుక ఇదేనా మనం ఈ 3వ ఆట ద్వారా నేర్చుకుంటున్నది ఏంటంటే మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి. ధర్మశాస్త్రం మనకి నేర్పిస్తున్నది అదే. పత్రికల్లో కూడా ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ. దాన్ని మనం ఆచరించాలని ప్రభువు వారు మనకి తెలియజేస్తున్నారు.